అదే కదా, ఒక వాచ్ మెకానిక్ కొట్లో ఇంకే ఉంటుంది. ఇన్నేళ్ల బట్టి ఇంత బిల్డప్ ఇచ్చింది మనం ఈ వాచ్ కోసమా? పర్వాలేదే, కొత్తగానే ఉంది. ప్రాజెక్ట్ 24 24 గంటలు 24 hours డయల్. వచ్చేసారమ్మా. షాక్ అది షాక్ కొట్టదమ్మా. సరే చూస్తానులే. మాతాజీ ఆ బాక్స్ ఏం లేదమ్మా, ఏం లేదు. ఎక్కడికి వెళ్ళావు? 5 నిమిషాలు వస్తానని చెప్పి ఎక్కడ చచ్చావురా? అమ్మ నాకు కోటికి ఇస్తుంది. అది మామూలే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతనికి వాల్ క్లాక్ ఇచ్చేసా. అయితే మళ్ళీ వస్తాడుగా, దానికి 250. ఇంకో మ్యాటర్, ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా. దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. 10%? అది ఇప్పుడు అవసరమా? దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దానికి సర్వీస్ ఛార్జ్ 100 తీసుకున్నా. చెప్పుకో. ఏం లేదమ్మా. అది మామూలే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతని వాల్ క్లాక్ ఇచ్చేసా, దానికి 250. ఇంకో మ్యాటర్, ఇక్కడ దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా. దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దాని సర్వీస్ ఛార్జ్ 100. వస్తా. దిక్క చూడుకో, మంచుడు.
మాతాజీ ఏమీ లేదు మాతాజీ. అమ్మ నాకు కోటికిస్తోంది. అది మా మూసుకోరా. టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడా? వాచ్ ఇచ్చావా? 150 ఇచ్చుంటాడే. క్యాష్ 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 పెట్టరా అక్కడ. నీ కొట్టు నాయర్ వచ్చాడా? వాల్ క్లాక్ ఇచ్చావా? బైండింగ్ కి ఇవ్వలేదు కదా. 250 ఇచ్చుంటాడే. అది కూడా పెట్టు. ఆ షో కేసులో దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా. సూపర్ ఫిగర్ వచ్చిందా? పళ్ళికి ఇచ్చిందా? 10% డిస్కౌంట్ ఇచ్చావా? నీ ఎవ్వరు నా వాచ్ 800 కమ్ముతావరా? ఆ 800 కూడా తీసుకెళ్ళి. ఈ సీన్ చేసిన కృషి అంటూ నా నుంచి 100 రూపాయలు దొబ్బాలని చూస్తున్నాను. ఎలా చెప్పావు మావా? పోరా పోయి పని చూసుకోపో. జస్ట్ గెట్ అవుట్ అయితే. నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. హలో, జారి పడతావు చూసుకో. సారీ సార్, థ్యాంక్ యూ. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చాను. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చాను. వెనకాల చూస్తూ ముందు చూడాలి. మీ వాచ్ లో టైం టైం ఎంత? 10:30. అవును, 5 గంటలకే షార్ప్ గా వచ్చాయి. 5 గంటలకే. ఏంది చట్టమే చల్తా పొలమే చలక. మణి, రే మణి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తానురా. కామాక్షి కూతురు సుధం చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఈలోగా కొట్టు తెరిచి ఎక్కడికైనా వెళ్తే ఊరుకోను. అర్థమైందా? ఇదెందుకురా? ఒకవేళ వర్షం పడిందంటే? రే, బయట చూస్తే ఎండ మండిపోతోంది. వానలా పడుతుందిరా. వర్షం పడితేనే కాదు, ఎండ ఎక్కువగానే తీసుకెళ్ళచ్చు. సరే, ఇంతకు ముందంతా ఎండలో వెళ్ళాను. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? మాతాజీ, లోకల్లో ఎంత కెటాస్ట్రఫీ అపాస్ట్రఫీ విత్ బెడ్ కాఫీ అట్రాసిటీ జరుగుతుందో మీకు తెలియట్లేదు. 10 నెలలు మోసి కన్నా కొడుకుని చెప్తున్నా, తీసుకెళ్ళమ్మా. రే, ఆల్రెడీ నీకు పిల్ల దొరకట్లేదని నేను దిగులుగా ఉంటే నువ్వేంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నాకున్న కాస్త నమ్మకం కూడా పోతుందిరా. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తావు? షాప్ జాగ్రత్తగా చూసుకో. బాయ్. వచ్చేప్పుడు గొడుగు తీసుకురా, మర్చిపోయి రాకు. సరే సరే.
ఎక్స్క్యూజ్ మీ, ఆ? వాచ్ పగిలిపోయింది, So sad. త్వరగా రిపేర్ చేయాలి. Oh, really? షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, త్వరగా రారా, కస్టమర్ వెయిటింగ్, షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. రే మనీ, చెవులు దెబ్బయా, దిగిరారా. సారీ 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 సారీ. కాలు నేల మీద ఉంది, చేతియండి. షట్టర్ తెరిచేటప్పుడు చూసి తెరవచ్చుగా. బయట ఎవరైనా ఉంటారన్న ఆలోచన వద్దు. మీరు మీ ఇష్టానికి తెరుస్తారా? ఏదైనా అయితే? సారీ. అయ్యో ఓకే, ఏం కాలేదుగా మీకు? ఇంకా నయం, ఏం కాలేదు. అయ్యుంటే అయ్యో అయ్యో, ఏమైంది? ఏదైనా అయిందా? ఏమైందా? చూడండి మీరే, వాచ్ పగిలిపోయింది. మీరే పగలగొట్టారు. వాచే కదండి, ఏం పర్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. ₹1 కూడా ఇవ్వను, ఎందుకంటే మీరే పగలగొట్టారు. మీరు డబ్బులు ఇవ్వట్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. రండి, ప్లీజ్ ఎంటర్ ద డ్రాగన్. చెప్పింది గుర్తుందిగా, నేను ₹1 కూడా ఇవ్వను. నేను మళ్ళీ చెప్తున్నాను, రిపేర్కి ₹1 కూడా ఇవ్వను. ఓకే, మీరు రూపాయి కూడా ఇవ్వట్లేదు, వాచ్ ఇవ్వండి. హెచ్ఎంటి వాచ్. S76 భలే రేర్ కలెక్షన్ అండి ఇది. మరి తాతయ్య నాకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఇది. ఈ వాచ్ అంటే ఆయనకి ప్రాణం, ఎవరు అడిగినా ఇవ్వరు. నేను ఆయన ముద్దుల మనవరాల్ని, చదువుకోవడానికి ఈ ఊరు వస్తున్నానని నా చేతి కట్టి పంపారు. ఇంత సెంటిమెంట్ ఉన్న వాచ్ ని మీరు అన్యాయంగా పగలగొట్టేశారు. తాతయ్య ప్రేమగా ఇచ్చారు ఫేవరెట్ వాచ్, మీరు పగలగొట్టేశారు. ఏమండి, మీ తాతగారి వాచ్ కి ఏమి కాదండి, ఆమె వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. మీరు అలాగే క్యాషువల్ గా జాలీగా మాట్లాడుతూ ఉండండి. మీ ముందే టూల్ కిట్ తీసి మీ తాతగారి వాచ్ ని ఏం చేస్తానో చూడండి. ఎక్స్క్యూజ్ మీ, వాచ్ పగిలిపోయింది, త్వరగా రిపేర్ చేయాలి. Oh, really? షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, కస్టమర్ వెయిటింగ్, వచ్చి షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. ఇక్కడ నుంచోండి, ఇప్పుడు వచ్చేస్తాను. ప్లీజ్. మీరు ఇక్కడ నుంచోండి. ఒక 2 steps బ్యాక్. కాళ్ళతో కాటు నేయడానికి నేను ప్రేమ కొట్లు ప్రభుదేవానా? ఒక బండి తిన్న ఉండలేదు. ఏయ్ ఛీ, గప్పుగా నువ్వా? అందమైన అమ్మాయి ఎదురా. అది హెచ్ఎంటి వాచ్ S76 మోడల్, గ్లాస్ పగిలిపోయిందని వచ్చారు కదా. నీకెలా తెలుసు నా వాచ్ పగిలిపోయింది? రిపేర్ కోసమే వచ్చానని. ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు మామూలు విషయం. ఈ ఏరియాలో ఎక్కడ వాచ్ పగిలా నాకు వినిపిస్తుంది. యా, ప్లీజ్ కమ్ ఎంటర్ ద డ్రాగన్. ప్లీజ్ ప్లీజ్ కమ్. ఏయ్ నువ్వు పో మ్యాన్, పని చూసుకో ప్లీజ్. ఈ టైం బాగుందిరా. వాచ్ ఇస్తాను. అలాగా, ఈ వాచ్ చాలా సెంటిమెంటల్ వాచ్ కదా. అవును, మీకెలా తెలుసు? ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు చాలా మామూలు విషయం. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇది మీ తాతగారి ఫేవరెట్ వాచ్ కదా. దీన్ని ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ఊరి నుంచి మీరు చదువుకోవడానికి వస్తున్నప్పుడు దీన్ని ఆశగా మీ తాతగారు మీకు ఇచ్చారు. వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు చాలా మామూలు విషయం. జనరల్ గానే నాకు జనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ. వాచ్ పెద్దగా రిపేర్ అవ్వలేదు, గ్లాస్ మారిస్తే చాలు. కరెక్ట్ గా మన ఇద్దరం ఒక 2 o'clock కి మీట్ అయితే ఓకే అనుకుంటా. మధ్యాహ్నం 2 గంటలకి షార్ప్ గా. ఏంటమ్మా మాట్లాడవేంటి?
శుక్రవారమా? ఏంటి కోపమా? కోపం అయితే 2 సార్లు దగ్గు చూద్దాం. ఏదైనా మర్చిపోయానా? తాతయ్య బర్త్డే పక్కన ఉన్నారా? ఇవేవేవో. సారీ, హ్యాపీ బర్త్డే. ఐఎమ్ సారీ. చిట్టి తాతయ్య కదా, క్షమించావంటే 2 సార్లు దగ్గు చూద్దాం. సరే, 6-1 కి కరెక్ట్ గా ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తాలి. ఓకే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, బాయ్. ఏమైందండి? ఆల్ ఓకే? తాతయ్య బర్త్డే, ఏదో ఆలోచనలో ఉండిపోయాను, డేట్ మర్చిపోయాను. వాచ్ ఎప్పుడు రెడీ అవుతుంది? చెప్పేగా 2 o'clock షార్ప్ గా కొత్త క్లాస్ మార్చి రెడీగా ఉంచుతా. 4 ముఖ్యమైన పని ఉంది. 2 o'clock షార్ప్ గా షార్ప్ గా 2 o'clock. ఎవరైనా మనిషిని పంపించరుగా, మీరే వచ్చి తీసుకుంటారు. లేదు, నేనే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.